రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ న్యాయమైన కోరికలు ఆమోదించాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా చేశారు. రాష్ట్రంలో ఉన్న సహకార సంఘాల్లో పనిచేస్తూ సిబ్బందికి తక్కువ జీతాలు ఎక్కువ పెంచాలని డిమాండ్ చేశారు. 2019లో 36 జీవో విడుదల చేశారు కానీ అమల్లో లేదని ఆవేదన చెందారు. మా కోరికలు న్యాయమైనవి, న్యాయమైన కోరికలు తీరే వరకు పోరాటం సాగిస్తామంటూ ప్రభుత్వం ఉద్యోగులు మాదిరిగా ఉద్యోగ వయో పరిమితి 62కి పెంచాలని, 2019 తర్వాత ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని, సహకార రంగాన్ని ప్రైవేట్ పరం చేయవద్దని ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వై రామచంద్రరావు, ట్రెజరర్ సుబ్రహ్మణ్యం చౌదరి, ప్రధాన కార్యదర్శి పి సత్యనారాయణ తదితరులు భారీ ఎత్తులో పాల్గొన్నారు. అక్కడ మా ప్రతినిధి కేజీరావు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. జిందాబాద్ జిందాబాద్ నా పేరు ఎర్రంచెట్టి రామచంద్రరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా సహకార సంఘ ఉద్యోగుల అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఈ ముఖ్యంగా మా పోరాటం ఉద్దేశం ఏంటంటే జీవో నెంబర్ 36 అని జీవో ఇష్యూ చేయడం జరిగింది కదా ప్రభుత్వంలో. కానీ ఇప్పటి వరకు దాని అమలుకు నోచుకోలేదు. చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అలాగే 60 సంవత్సరాల వయో పరిమితి వరకు మా ఉద్యోగులకి అందరు ప్రభుత్వ ఉద్యోగులకి అమలు చేశారు. మా వరకు వచ్చేసరికి సహకార ఉద్యోగులు వెనకబడటం జరిగింది. అలాగైనా కొంతమంది కోర్టు ద్వారా తెచ్చుకున్నా కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగటం లేదు. అధికారులు వేధింపులో రకరకాల ఒత్తిడి వల్ల మొత్తం మీద వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పోరాటం అయ్యే వరకు కూడా వీరందరికీ న్యాయం జరిగే వరకు కూడా మా ఉద్యమం మేము రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయాల వద్ద ఈ రోజు జరిగే మహాధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో అన్నింటినీ కూడా ఏ మాత్రం ముందుకి ప్రభుత్వం తీసుకెళ్లి చర్చలకు పిలవకపోయినా ముందు జరిగే చాలా ఆందోళనలు చేయడం జరుగుతుంది. ఇలా 27వ తారీఖున ఆప్కా విజయవాడలో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అప్పటికి పరిష్కారం కాని ఎడల ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె వెళ్ళడానికి కూడా మేము యూనియన్ తరపు నుంచి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. యూనియన్ కోశాధికారి మరియు ప్రధాన కార్యదర్శి కోనసీమ జిల్లా సహకార సంఘ ఉద్యోగుల యూనియన్. మా ప్రధానమైన డిమాండ్ జియో 36 ప్రకారంగా సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు ఇవ్వాలని 2019లో అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జియో 36 విడుదల చేయడం అనేది మరి గత ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వ అధికారులకి పాలకులకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా గత 5 సంవత్సరాలు కూడా ఏ విధమైన పురోగతి సాధించకుండా 2020లో జీవో 90 విడుదల చేయడం జరిగింది. ఆ 90 ప్రకారంగా సహకార సంఘ ఉద్యోగులందరూ కూడా ట్రాన్స్ఫర్ చేయాలనే నిబంధనలు పెట్టడం జరిగింది. మేము కోరేది ఏంటంటే జీవో 36 ప్రకారంగా జీతాలు అందరికి ఇవ్వాలి. అలాగే జీవో 36లో ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే వయో పరిమితి 62 సంవత్సరాలకు ఇచ్చారో దాన్నే కొనసాగించాలని మేము కోరడం జరిగింది. ఈ 62 సంవత్సరాల సహకార సంఘ ఉద్యోగులు కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చిన ఏ విధమైన ఆర్థిక భారం లేదు. ఆ విధంగా 62 సంవత్సరాల్లో మరి మా ఉద్యోగులకు అందరూ కూడా ఇవ్వాలని కోరడం జరిగింది. అలాగే ఈ జీవో 36 ప్రకారంగా ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించి జీతాలు అందరికి ఇచ్చినట్టయితే ఏ విధమైన ఇబ్బందులు జరిగేవి కాదు. కానీ అది అమలు చేయని కారణంగా 2019 తర్వాత సహకార సంఘాల్లో అవసరాల మేరకు అక్కడ ఉద్యోగుల్ని నియామకాలు చేయడం జరిగింది. ఆ నియామకాలన్నీ కూడా క్రమబద్ధీకరించాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి మేము ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఉన్నదో 36 ప్రకారంగా జీతాలు అందరికి ఇవ్వాలి. అలాగే 62 సంవత్సరాల పదవి విరమణ వయసు పొడిగించాలి. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరం కూడా రెగ్యులర్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 2019 తర్వాత జాయిన్ అయ్యానండి. మమ్మల్ని తీసేసారు, తొలగించేశారు. 3 నెలలు అయింది. సెప్టెంబర్ 3 నుంచి తీసేశారండి మమ్మల్ని. అది మా తోటి ఉద్యోగాలను మేము ముగ్గురు ఉన్నాం, మా ముగ్గురిని తీసేశారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కంప్యూటరీకరణ ద్వారా కొంచెం ఎక్కువ ట్రబుల్ అవుతుందండి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కూడా సవరించాలి. అలాగే 62 సంవత్సరాలు ఉన్న వాళ్ళని 62 సంవత్సరాల కింద చేయాలని, 2019 తర్వాత వాళ్ళని కూడా కొంచెం మాలాంటి ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్టబుల్ గా అడుగుతున్నామండి. న్యాయం చేయాలని, న్యాయం కోసం పోరాడుతున్నాం. ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. 62 సంవత్సరాలకు వెంటనే 2019 తర్వాత నియమించిన సిబ్బందిని వెంటనే
గ్రాట్యుటీ సర్పరగా గ్రాట్యుటీని డ్యూటీ సంఘ ఉద్యోగుల జీతాలు డ్యూటీలు వెంటనే